ఇతను టెంపుల్స్ లో ఉండే పురాతన విగ్రహాలను సైలెంట్ గా దొంగలించి కొన్ని కోట్లకు అమ్మేసేవాడు. స్టార్టింగ్ లో చిన్న చిన్న దొంగతనాలతో స్టార్ట్ అయ్యి వరల్డ్ లోనే టాప్ మోస్ట్ స్మగ్లర్ గా ఎదిగాడు. కానీ ఒక చిన్న క్లూ వల్ల దొరికిపోయాడు. అసలు ఈయన ఎవరు, ఎందుకు ఈ విగ్రహాలను దొంగలించేవాడు అండ్ ఈయనని పోలీసులు ఎలా ట్రేస్ చేసి పట్టుకున్నారో ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అది 2004 తమిళనాడులోని సుత్తమల్లి అనే టెంపుల్లో బ్రాంజ్ ఐడల్స్ ఉండేవి. ఈ బ్రాంజ్ ఐడల్స్ ని ఇద్దరు దొంగలు నైట్ టైమ్ లో సైలెంట్ గా టెంపుల్ లోకి వెళ్లి దొంగలించేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్ కి పూజారి వచ్చి చూసేసరికి విగ్రహాలు లేవు. పూజారి వెంటనే ఊర్లో ఉండే వాళ్ళకి చెప్పి పోలీసులకి కాల్ చేశారు. పోలీసులు కూడా టెంపుల్ కి వచ్చి చూసి ఈ విగ్రహాలను దొంగలించిన వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి వెళ్లిపోయారు. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు కూడా అయిపోయింది. ఇలా డేస్ గడుస్తున్నాయి కానీ విగ్రహాలు మాత్రం దొరకడం లేదు. ఇక ఆ గుడి పూజారి చేసేదేం లేక ఒక ఫ్లెక్సీ మీద నటరాజస్వామి ఫోటో వేసి దానికే పూజలు చేస్తూ ఉన్నాడు. ఇక పోలీసులు ఎంత వెతికినా కూడా ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టలేకపోయారు. మళ్ళీ 2005 లో శ్రీ పురాతన్ టెంపుల్లో ఉన్న నటరాజస్వామి ఐడల్ తో పాటు మిగతా 7 విగ్రహాలను కూడా కొట్టేశారు. ఇక తమిళనాడు పోలీసులు స్పెషల్ టీమ్స్ ను పెట్టి సెర్చ్ కూడా చేపించారు. కానీ వీళ్ళకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. యాక్చువల్లీ ఈ దొంగలు కొట్టేసిన విగ్రహాలని వేరే స్మగ్లర్స్ కి అమ్మేసేవాళ్ళు. ఈ దొంగలు విగ్రహాలు అమ్మినందుకు వీళ్ళకి మనిషికి వచ్చి ఒక 1 lakh ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ విగ్రహాలని జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లేస్ లో కొన్ని మంత్స్ పాటు ఉంచుతారు. ఎప్పుడైతే పోలీసులు ఇక ఇన్వెస్టిగేషన్ ఆపేస్తారో అప్పుడే ఈ విగ్రహాలని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. 2005 లో కొట్టేసిన విగ్రహాలను కూడా 2007 లో యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇన్ని విగ్రహాలు ఒక్కసారిగా ఎక్స్పోర్ట్ చేస్తే కస్టమ్స్ వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి వీళ్ళు ముందుగానే ఒక ప్లాన్ రెడీ చేసుకుని ఉంటారు. అదేంటంటే నకిలీ రిసిప్ట్స్ రెడీ చేసేవాళ్ళు. ఈ రిసిప్ట్స్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఒక ఫేక్ విగ్రహాన్ని తీసుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. సార్ ఇది ఒరిజినల్ లో కాదో ఒకసారి టెస్ట్ చేసి చెప్పండి మాకు అని చెప్తారు. అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విగ్రహాన్ని టెస్ట్ చేసి ఈ విగ్రహం ఫేక్ అని చెప్పేస్తారు. ఇక వీళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని సర్టిఫికేట్ ఇవ్వమని అడుగుతారు. అప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు ఈ విగ్రహాలు ఒరిజినల్ కాదు అని చెప్పేసి ఒక సర్టిఫై చేసి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఈ ఫేక్ రిసిప్ట్ మీదే ఒరిజినల్ ఐటమ్స్ ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. కస్టమ్స్ వాళ్ళకి ఎన్నో సార్లు డౌట్ వచ్చింది. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేక్ అని సర్టిఫై చేయడం వల్ల ఈ విగ్రహాలు నిజంగా డమ్మీ అని చెప్పేసి ఇక కస్టమ్స్ వాళ్ళు కూడా ఈ విగ్రహాలని ఆపేవాళ్ళు కాదు. ఇక యుఎస్ కి వెళ్ళిన ఈ విగ్రహాలని వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉండేవాళ్ళు. ఒక్కో విగ్రహానికి అట్లీస్ట్ 15 కోట్ల వరకు తీసుకునేవాళ్ళు. ఈ టెక్నిక్ వర్క్ అవడంతో ఇక ఎక్కువ విగ్రహాలను దొంగలించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈసారి నెలల పాటు అబ్జర్వ్ చేసి ఏ టెంపుల్స్ కి అయితే సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉండదో ఆ టెంపుల్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టెంపుల్స్ లో ఉండే పురాతన విగ్రహాల గురించి తెలుసుకొని గుడిలో వర్క్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుంటారు. గుడిలో ఏ పర్సన్ కి అయితే మనీ అవసరం ఉంటుందో వాళ్ళని కలిసి డబ్బుల ఆశ చూపించి వాళ్ళతోనే విగ్రహాలను సైలెంట్ గా కొట్టేపించేసేవాళ్ళు. ఈ గుడుల్లో వర్క్ చేసే వాళ్ళు నైట్ టైం లాక్ పగలగొట్టేసి విగ్రహాలను దొంగలించి మెయిన్ పర్సన్స్ కి ఇచ్చేసేవాళ్ళు. గుడిలో ఎవరికి డౌట్ రాకుండా ఉండాలని చెప్పేసి డోర్ కి వేసిన లాక్ లో గ్లూజెల్ పోసి ఆ లాక్ ని మళ్ళీ టైట్ గా ఫిక్స్ చేసేసేవాళ్ళు. సో గుడిలో అందరూ విగ్రహాలు సేఫ్ గానే ఉంటాయి కదా అని చెప్పేసి రోజు చెక్ చేసే వాళ్ళు కాదు. ఇన్ కేస్ గుడిలో ఉండే వాళ్ళకి డౌట్ వస్తే లాక్ ని పట్టుకొని అటు ఇటు ఊపేవాళ్ళు. సో లాక్ లో గ్లూజెల్ వేయడం వల్ల లాక్ టైట్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక గుడిలో వర్క్ చేసే వాళ్ళు ఆ లాక్ ని పట్టుకొని చూసి లోపల విగ్రహాలు సేఫ్ గానే ఉన్నాయని చెప్పేసి వెళ్లిపోయేవాళ్ళు. అలా ఎవ్వరికి డౌట్ రాకుండా 200 టెంపుల్స్ నుంచి 2500 విగ్రహాలను యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసి వేరే వాళ్ళకి అమ్మేశారు. పోలీసులు ఈ దొంగల్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి చాలా ప్లాన్ చేసి కొంతమంది దొంగల్ని పట్టుకొని అడిగారు. అప్పుడు వాళ్ళు పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటంటే 2004 లో సుత్తమల్లి టెంపుల్లో విగ్రహాలు పోయిన దగ్గర నుంచి ఇద్దరు మాత్రం కొత్త బైక్స్ కొన్నారు సార్. మేము వాళ్ళని డబ్బులు ఎలా వచ్చాయి మీకు అని అడిగితే మేము చిన్న దొంగతనం చేశాంలే అని చెప్పారని శ్రీ పురాతన్ లో ఉండే దొంగలు పోలీసులతో చెప్పారు. ఇక పోలీసులు సుత్తమల్లిలో ఉండే ఆ ఇద్దరు దొంగల్ని స్టేషన్ కి తీసుకుని వెళ్లి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు ఈ దొంగలు నిజాలు మొత్తం బయట పెట్టేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే మాకు ఒక అతను డబ్బులు ఇచ్చి ఈ విగ్రహాలు తెమ్మన్నాడు సార్ అని పోలీసులతో చెప్పారు. ఇక పోలీసులు అతని పేరు ఏంటి అని అడిగితే వీళ్ళు సంజీవ్ అశోకన్ అని చెప్పారు. వెంటనే పోలీసులు
పోలీసులు ఈ సంజీవ్ని స్టేషన్ కి తీసుకొని వచ్చి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఈ సంజీవ్ అయితే నేను మెయిన్ పర్సన్ కాదు సార్, నేను ఎంప్లాయీని మాత్రమే, నా వర్క్ ఏంటంటే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ని ఫాలో అవ్వాలి, వాళ్ళు నాకు 20 days ముందు టెంపుల్ ఫొటోస్ కానీ విగ్రహాల ఫొటోస్ కానీ పంపుతారు, నేను లోకల్లో ఉండే దొంగలను కానీ లేదంటే గుళ్ళో వర్క్ చేసే వాళ్ళని కానీ హైర్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఈ విగ్రహాలను కొట్టేపిస్తూ ఉంటాను, నా వర్క్ అయిపోగానే మళ్ళీ కొన్ని మంత్స్ ఆ విగ్రహాలను సేఫ్ ప్లేస్ లో పెట్టి దాన్ని మళ్ళీ తర్వాత యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయమంటారు, నేను అది చేస్తూ ఉంటాను, అదే నా వర్క్ అని చెప్పేసి ఈ సంజీవ్ పోలీసులతో చెప్పాడు. ఇక పోలీసులు కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడి ఎవరి పేరు మీద ఈ రిసిప్ట్ ఉందో చూడమని చెప్పారు. అప్పుడు కస్టమ్స్ వాళ్ళు ఈ రిసిప్ట్ చూసి నింబస్ ఎక్స్పోర్ట్ అనే పేరు మీద ఉందని చెప్పేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నింబస్ ఎక్స్పోర్ట్స్ అనేది యుఎస్ లో ఉండే గ్యాలరీ ఓనర్ అయిన సుభాష్ కపూర్ది. సో సుభాష్ కపూర్ ని ఎలాగైనా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోలీసులు డిసైడ్ అయ్యారు. కానీ సుభాష్ అమెరికాలో ఉంటాడు, ఇతని మీద ఎలాంటి కేసెస్ లేవు అండ్ ఐడల్స్ కూడా ఇతని దగ్గర ఉండవు, వెంటనే ఇతను అమ్మేస్తూ ఉంటాడు. ఇక పోలీసులకి ఏం చేయాలో తెలియక ఇన్వెస్టిగేషన్ కొన్ని రోజులు ఆపేశారు. సుభాష్ కూడా హ్యాపీగా విగ్రహాలన్నీ అమ్మేసుకొని వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ సుభాష్ చేసిన తప్పేంటంటే దొంగలించిన ఒక నటరాజ విగ్రహాన్ని తన గ్యాలరీలోనే పెట్టుకొని పర్సనల్ కలెక్షన్ అని చెప్పేసి రాసుకున్నాడు. సుభాష్ గ్యాలరీకి రోజు జనాలు వచ్చి ఆయన కలెక్షన్ చూస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజు తమిళనాడుకి చెందిన అమ్మాయి యుఎస్ లో చదువుతూ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తినని సుభాష్ గ్యాలరీకి తీసుకుని వెళ్ళింది. సుభాష్ గ్యాలరీలో సెంటర్ లో నటరాజస్వామి ఐడల్ ఉంటుంది. ఈ అమ్మాయి దాన్నే చూస్తూ తిరుగుతూ ఒకటి అబ్జర్వ్ చేసింది. అదేంటంటే నటరాజస్వామి ఐడల్ మీద తమిళ్లో ఒక లైన్ రాసి ఉంది. ఈ అమ్మాయికి డౌట్ వచ్చి తన ఫోన్ తీసి ఆ నటరాజస్వామి ఐడల్ ని ఫొటోస్ తీసి తమిళనాడు పోలీసులకు పంపింది. ఐడల్ మీద ఏం రాసిందంటే సుత్తమల్లి అని ఉంది. అంటే ఈ ఐడల్ ని సుత్తమల్లి టెంపుల్ నుంచి దొంగలించేశారు. ఇక తమిళనాడు పోలీసులకి సుభాషే మెయిన్ క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది. వెంటనే పోలీసులు సుభాష్ గురించి తెలుసుకున్నారు. ఈ సుభాష్ కపూర్ ఇండో అమెరికన్ ఆర్ట్ డీలర్ అన్నమాట. ఇతని పని ఏంటంటే పురాతన ఆర్ట్స్ ని కలెక్ట్ చేసి పెద్ద మ్యూజియంస్ కి అమ్మేస్తూ ఉంటాడు. అసలు ఈ సుభాష్ కపూర్ ని ఎలా పట్టుకోవాలి, ఇండియాకి ఎలా తీసుకొని రావాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో సుభాష్ కపూర్ 13 కంట్రీస్ నుంచి ఐడల్స్ ని కొట్టేశాడని ఈ లెటర్ లో ఉంది. ఈ లెటర్ రాసింది మరెవరో కాదు, సుభాష్ కపూర్ గర్ల్ ఫ్రెండ్. సుభాష్ కపూర్ కి సింగపూర్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. తనతో బ్రేకప్ అయిన తర్వాత నుంచి సుభాష్ ని పోలీసులకు పట్టించాలని చెప్పేసి ఈ అమ్మాయి యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి లెటర్ రాసింది. ఈ లెటర్ చదివిన హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సుభాష్ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఇతని ఫోన్ కాల్స్ ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక 2011 లో యుఎస్ అథారిటీస్ సుభాష్ గ్యాలరీ మీద రైడ్ చేసి 300 విగ్రహాలని సీజ్ చేశారు. యుఎస్ అథారిటీస్ సుభాష్ గ్యాలరీ మీద రైడ్ చేసినప్పుడు సుభాష్ హాలిడేస్ ఎంజాయ్ చేయడం కోసం జర్మనీ వెళ్ళాడు. జర్మనీ నుంచి వేరే కంట్రీకి వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో జర్మనీ పోలీసులు సుభాష్ ని అరెస్ట్ చేశారు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ సుభాష్ ని ఇండియాకి పంపించాలని చెప్పేసి ప్రెషర్ పెట్టింది. ఇక చేసేదేం లేక జర్మనీ పోలీసులు సుభాష్ ని తమిళనాడు ఐడల్ వింగ్ పోలీసులకి అప్పగించారు. ఇక యుఎస్ అథారిటీస్ సుభాష్ హౌస్ ని సెర్చ్ చేస్తే వీళ్ళకి సుభాష్ పర్సనల్ హార్డ్ డిస్క్ ఒకటి దొరికింది. ఈ హార్డ్ డిస్క్ లో సుభాష్ ఈ ఐడల్స్ ని ఎవరికి అమ్మేశాడు, ఎంత ప్రైస్ కి అమ్మేశాడో డీటెయిల్ గా ఉన్నాయి. అవి చూసి ఒక్కసారిగా యుఎస్ అథారిటీస్ మైండ్ కూడా పోయింది. ఎందుకంటే సుభాష్ కపూర్ 2500 విగ్రహాలని అమ్మేసి $1.185 బిలియన్ సంపాదించాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,000 కోట్ల అన్నమాట. ఇక సుభాష్ కొట్టేసిన ఐడల్స్ ని 5% మాత్రమే ఇండియా రికవరీ చేసుకోగలిగింది. ఇప్పుడు సుభాష్ కపూర్ తిరుచి జైల్లోనే ఉన్నాడు. ఇతనికి కోర్టు 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ఇక ఈ సుభాష్ కపూర్ చేసింది తప్పు అని చెప్పేసి అతనే ఒప్పుకోవడం లేదు. సుభాష్ గాని నేరం ఒప్పుకుంటే ఇతనికి 70 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అందుకే ఇతను నేరం ఒప్పుకోకుండా బెయిల్స్ కి అప్లై చేస్తూ ఉన్నాడు. ఇతను ఒక ఇండియన్ అయ్యి ఉండి కూడా ఇండియాలో విగ్రహాలను దొంగలించి అమ్మేసుకున్నందుకు సుభాష్ కి పడిన శిక్ష కరెక్టో కాదో కామెంట్స్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హింద్.